లోక్సభ పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ పలు రాజకీయ పార్టీలు ఉచితాలను ప్రకటిస్తున్నాయి. అయితే ఈ ఉచితాలు అభివృద్ధికి అడ్డుపడతాయనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచితాల అంశంలో రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంలో రాజకీయ పార్టీలను ఎలా కట్టడి చేయాలనే దానిపై లోతైన చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నాయకత్వం వహించాలన్నారు. ఈ మేరకు ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని హితవు పలికారు. ఉచితాల ఖర్చు ప్రయోజనాలపై సాధారణ ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు మాజీ గవర్నర్. ప్రజలకు ఎలా విద్యనందించాలనే దానిపై అవగాహన కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ఉచితాలు ప్రకటించడం వల్ల కలిగే లాభ నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. హామీలను ఎలా అమలు చేయగలమనే అంశాన్ని కూడా పార్టీలు నిర్ధారించుకోవాలని అభిప్రాయపడ్డారు. భారత్ వంటి పేద దేశంలో బలహీన వర్గాలకు సామాజిక భద్రతను అందించాల్సి ఉంటుందని, అయితే ఆర్థిక పరిమితుల దృష్ట్యా ఎంతవరకు అందించగలరో రాజకీయ పార్టీల నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని, ఇది వారి బాధ్యత అని సుబ్బారావు పేర్కొన్నారు. డబ్బు పంపిణీ ఉత్తమమా లేక అంతకు మించి ఇంకేదైనా మెరుగ్గా చేయగలమా అనే దానిని పార్టీలు పరిశీలించుకోవాలని సూచించారు. ఉచితాలకు సంబంధించి మరింత సమాచారంతో అర్థవంతమైన చర్చలు జరపాలని, రాజకీయ పార్టీలపై కొంతమేర నియంత్రణ ఎలా విధించగలమో కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రం కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటించడం తప్పనిసరని సుబ్బారావు తెలిపారు. ఎఫ్ఆర్బిఎం చట్టానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాలు ద్రవ్యలోటు బాధ్యతను మర్చిపోతున్నాయని, బడ్జెట్ నిర్వహణ పరిమితులను మించిపోతున్నాయని గుర్తు చేశారు. ఐఎంఎఫ్ అధ్యయనం ప్రకారం 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే 7.6% స్థిరమైన వృద్ధి రేటును సాధించాలని అన్నారు. చైనా వంటి కొన్ని దేశాలు దీన్ని సాధించగలిగాయన్నారు. వాతావరణ మార్పులు, భౌగోళిక రాజకీయాల వంటి సవాళ్ల మధ్య భారత్ దాన్ని ఎంతవరకు కొనసాగించగలదనేది చెప్పడం కష్టమని అభిప్రాయపడ్డారు.